మే 20న రిలీజ్ కావాల్సినటువంటి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఈ సినిమా ప్రస్తుతం ఒక టైటిల్ వివాదంతో రిలీజ్ కాకుండా ఇదవుతుంది. ఎందుకంటే స్పిరిట్ అనే పేరుతో వీళ్ళకి టీ సిరీస్ నుంచి మొత్తం ప్రభాస్ నటించినటువంటి ఆ సినిమానికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళు అక్కడి నుంచి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కాకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు ఈ టైటిల్ వివాదం వచ్చింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సినిమా టైటిల్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు ఏంటి అనేది చెప్పండి అమ్మ. నరసమ్మ, మీరు మీ అబ్బాయిని ఈ సినిమా హీరోగా చేస్తూ మీరు నిర్మించిన సినిమా కదా? ఏమో నిర్మాత వచ్చింది. అయితే సినిమా మేము సెన్సార్ తీసుకోవడానికి ఆంధ్ర ఛాంబర్ సెన్సార్ అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు అని మాకు పర్మిషన్ ఇచ్చారు. రిలీజ్ చేసుకోవడానికి కానీ మేము కొంత డబ్బులు కావాలని మేము తిరుగుతూ ఉండేసరికి ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకటి ప్రెస్ మీటింగ్ పెట్టుకుని దీన్ని మీరు రిలీజ్ చేయొద్దు, ఆ సినిమా పేరు మా పేరు పెట్టుకున్నారు మీరు. వాళ్ళకంటే ముందు మాకు 2 నెలల ముందే రిజిస్టర్ అయ్యి ఉంది. కాదు మాది రిజిస్టర్ ముందు ఉన్నది, మీది అయినా అవ్వకపోయినా సినిమా మాది, మీరు ఆ పేరు రిలీజ్ చేయడానికి లేదని చెప్పి మా మీద నోటీస్ పంపించారు. ఎవరిచ్చారు? మన వాళ్ళ మేనేజర్ పేరేమంటారు, డైరెక్టర్ సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ అంట. ఆయన మాకు మా ఇంటికి పంపించే వరకు మాకు తెలియదు కదా, చదువు లేదు మాకు. మా అమ్మాయి వాళ్ళు కూడా కొద్ది చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో పంపించే వరకు ఇది ఇంగ్లీష్లో పంపించినారమ్మా, మన సినిమా రిలీజ్ చేసుకోమని పంపించినారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెబితే రిలీజ్ చేసుకోమంటే చదివి అమ్మ అసలు దాంట్లో ఏముందని చెబితే మా పిల్లోడు తీసపోయి ఏరే వాళ్ళకి కడితే ఇది మాకు అర్థం కాలేదంటే ఇంకొకరి కాడికి తీసపోయి చదివితే అమ్మ ఈ సినిమా మీద ఆపమని చెప్పి వాళ్ళు ఎవరో ఢిల్లీ నుంచి పంపించారు మీకు అని చెప్పి అన్నారమ్మని మాకు ఫోన్ చేసి చెప్పారు. ఢిల్లీ నుంచి మనకు ఫోన్ చేయటం ఏంటమ్మా, మనకేం సంబంధం వాళ్ళకు మనకి. మనం ఎక్కడో పల్లెటూర్లలో ఏదో గొర్రెను బర్రెను కాసుకొని మేపుకొని వాటి చేసుకొని ₹6 తెచ్చుకొని మనం ఇక్కడ సినిమా చేసుకున్నాం కదా, వాళ్ళు అక్కడి నుంచి మనం పంపించడం ఏందని చెప్పి మేము ఆడాడ మొత్తానికి నెంబర్లు చూసి ఇక్కడికి కూడా ఆయన ఎవరు ఎత్తుట ఆయన పేరు ఏం పేరు వసేరాములంలో ఉంటాడు. ఆయన పేరు నాకు అశోక్ కుమార్. ఆయన కూడా వచ్చాడు అక్కడికి. అందరు పెద్ద వాళ్ళు వచ్చారు. ఆయన ఆయన పేరేంటే అక్కడి నుంచి వచ్చాయి సముద్రాలు. ఇంకొక ఆయన కూడా వచ్చాడు. అందరూ వచ్చారు, మాట్లాడిన బాగానే. దాంట్లో మేము టైటిల్ పోస్టులు ఇవన్నీ వేసినాము. కాసేపు చూసినారు, అందరు చూసి కూడా బాగుందమ్మా అని చెప్పి ఇంకోసేపు ఏమంటే కుదరదని చెప్పారు వాళ్ళు వేసేవాళ్ళు. అందరు బాగానే మాట్లాడారు. మాకు ఇది ఇవన్నీ చూసుకున్నాక 3వ రోజో మరి 2వ రోజో మేము 22 మే నెలలో రిలీజ్ చేసుకోవాలని చెప్పి పోస్టులు ఇవన్నీ చేయించుకొని అంతా చేసుకున్న తర్వాత మేము అక్కడ డబ్బులు కూడా మా ఇల్లు ఉంటే ఆ ఇల్లు పెట్టి నేను చెప్పాడు, రామదాస్ గారు చెప్పాడు, అమ్మ నువ్వు 17 లక్షలు తెచ్చుకుంటే నీ కాళ్ళకు కూడా ఇస్తాను, ఒక 100 ఆళ్ళు కావాలంటే అంత కావాలంటే సరేలే అని చెప్పి మా ఇంటికాడ పక్కన వాళ్ళని పెట్టి ఇల్లు పెట్టి తీసుకుందామని చెప్పి బ్యాంకీలో అడిగితే సరే ఇస్తాంలే అన్నారు. ఇల్లు పెడతామంటే ఇస్తామన్నారు. అవి మాట్లాడుకొని వీళ్ళతో మాట్లాడుకొని అని చేసుకుని ఇంకొక 4 లక్షలు కొరవైతే మా అల్లుడితోటి పని పెట్టి తెచ్చిమని మా అల్లుడితో మాట్లాడుకొని అన్నీ చేసుకొని మేము రెడీ చేసుకొని ఇంక ఇక్కడికి వచ్చి పోస్టులు ఈ ఛానల్ వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడుకొని చేసుకుంటుండే సమయంలో 22 మేము అనుకుంటే వాళ్ళు 13వ తారీఖునే మాకు నోటీస్ పంపించే వరకు మా ఊరంతా ఇంకేం లేదు, అంతా అయిపోయింది, గందరగోళం చేసినారు. ఇక్కడ టౌన్లలో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. మా పల్లెటూరులో ఏం చేస్తారంటే వీళ్ళు సినిమా చేసినారు, వీళ్ళని ఆపి నూకినారు అని చెప్పి అందరు కాల్ చేసి ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేశారు, మేము ఇవ్వమన్నారు. మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేశారు, మా ఇంటి మీద వచ్చి పడ్డరు. ఏందమ్మా మీరు సినిమా చేస్తామని చెప్పి మీరే నోటీసు పంపించుకున్నారు, మీరు ఇవ్వాలనా ఈదలుచుకోకనా అని చెప్పి ఇంకంతా గోల్ చేసిండ్రు. మేము పంపించలేదమ్మా, మేము ఎందుకు పంపిస్తాము, అది ఎవరో పంపించినారని చెప్పి అంటున్నారు, అది ఎవరో కనుక్కుంటామంటే అదే వంగ వాళ్ళ మేనేజర్ గారు పంపించినారు అని చెప్పి పంపించారు. బాగానే ఉంది. పంపించినాక మాకు ఇది పంపించారు. మాకు భయం వేసి మేము ఇన్ని డబ్బులు పెట్టుకుంటే మేము 1,17 లక్షలు పెట్టుకున్నాము ఇప్పటికి ఈ సినిమాకి. ఇన్ని చేసుకుంటే మళ్ళీ ఇదేంది మాకు వాళ్ళు పంపించడం, వాళ్ళకు మాకు సంబంధాలు లేవు అసలుకి. వాళ్ళదేమో పెద్ద సినిమా అంట, మాదేమో మా తంగిని గురించి మేము సినిమా చేసుకున్నాం. మా తంగిని గురించి మేము సినిమా చేసుకోవటం ఏంటి, మా తంగి ఆడకూతురు అవస్థ కోసం మేము తీసుకోవటం ఏంటి, ఇల్లు అని చెప్పి మేము మళ్ళీ అందరితో పెద్ద వాళ్ళందరితో మాట్లాడి ఆయన ఎవరు నట్టుకుమార్ దగ్గరికి పోయి ఏందయ్యా మాకు నోటీస్ ఇచ్చినారు ఇట్టంటే ఏం కాదమ్మా నేనే మీకు సపోర్ట్ ఉంటానని చెప్పిండు. సరే సపోర్ట్ ఉంటాడని మాకు కొద్దిగా నిబ్బరం వచ్చినాక కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ 4-5 రోజులు ఉన్నాక ఏదో సినిమా వచ్చిన అటు పోయి వచ్చి నేను మళ్ళీ వచ్చి మీకు పెసిమిట్టి పెట్టేస్తాను అది అని చెప్పిండు. సరే ఆయన పెట్టేస్తాడేమో అని చెప్పి మేము బాగా నిబ్బరంగా ఉన్నాం. ఆయన వచ్చినాక మళ్ళీ మాట్లాడితే ఏదో ఛానల్ వాళ్ళు పిలిచావు, అక్కడికి పోయినాం.
అక్కడికి పోయినాక అసలు ఏందమ్మా అని చెప్తే మాకు అయ్యా ఇటు ప్రాబ్లం చేసినారు, మాకు నోటీసు పంపించే వరకు మా ఊర్లో ఇచ్చే డబ్బులు ఆగిపోయినాయి, మేము సినిమా చేసుకోలేకపోయి, మేము చిన్న వాళ్ళము, ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతు పని చేసుకున్న వాళ్ళము, మాకు ఇదేందయ్యా, మాకు ఇవన్నీ తెలియదు కదా, చదువు సంధి లేకుండా మేము ఒక సినిమా చేసుకోవాలని చెప్పి మేము చాలా ఇదిగా అనుకుంటే మమ్మల్ని ఎటు చేసినారని చెప్పి వాళ్ళతో మాట్లాడితే, అమ్మా మీకు నోటీసు సెన్సార్ అయింది కదమ్మా, సెన్సార్ అయింది. సెన్సార్ అయింది. ఎక్కడ చేశారు సెన్సార్? ఇది ఇక్కడే ఇచ్చారు సెన్సార్ మాకు. మా మేడం గారు సెన్సార్ ఇచ్చి కూడా పిలిచి సెన్సార్ ఇక్కడే ఇచ్చింది. అక్కడేమో టైటిల్ ఇచ్చారు విజయవాడ టైటిల్ ఇచ్చారు చూడు. ఇది ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి మెంబర్షిప్ సర్టిఫికేట్, ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇప్పుడు 28వ తారీఖు 2/2/2024 ఇచ్చారు. ఇచ్చారు. నాకంటే చదువు లేదు, నేను చదువు లేకుండా సినిమా చేయాలని ఒక పట్టుదలతో చిన్నప్పుడు చేసా కానీ చదువు లేదు. చదువు స్పిరిట్ ఈజ్ నాట్ వన్. అక్కడ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇచ్చారు. అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఛాంబర్ కాకుండా అక్కడి నుంచి ఇచ్చారనమాట. కానీ చెల్లిద్దని చెప్పారు మొత్తం. చెల్లుద్దని చెప్పారు. మళ్ళీ సెన్సార్ కూడా ఇచ్చారు. దానికి ఇదే తీసుకెళ్ళాం కదా మేము. తీసుకెళ్ళిను, అది చూపించాము. అది చెల్లకపోతే ఇవ్వరు కదా సార్ మాకు ఇది. అదే అంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించింది 2024లో ఫిబ్రవరి 28న చేయించారు. అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది. అది డబ్బులు లేక అదే అది మరి అది ఎప్పుడు చేయించారు వాళ్ళు? ఆ సినిమా టైటిల్ అది మాకు వాళ్ళకి 2 నెలలు తేడా ఉంది సార్. మాకు వాళ్ళకి మేము చదివించుకున్నాం తీసాపోయి. మాకు 2 నెలలు ముందు వచ్చింది, వాళ్ళకి ఇంకా రాలా. 2 నెలలు వెనక ఇంకా రాలా. మా సినిమాకు మా టైటిల్ వచ్చారు, వాళ్ళకి రాలా. రాకపోతే వాళ్ళు మరి ఎందుకు చేశారో ఏమో. మా ఇంటి అడ్రస్ అడిగి అవన్నీ మా ఇంటి అడ్రస్, మా ఊరి పేరు, మా పేర్లు అన్నీ పెట్టించుకొని వాళ్ళు ఆ పని చేసి మా ఇంటికి పంపించారు. మీ అబ్బాయి ఈ సినిమాలో డైరెక్టర్ చేశాడు. మరి అతను ఎక్కడ ఏమిది మాట్లాడుకుని మీరే తిరుగుతున్నారు మొత్తం? మేమేనంటే మా అబ్బాయి కాకపోతే మామూలుగా దేనికి వస్తాడు, కానీ మేము పట్టుదలతో చేసుకున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకని చెప్పి ప్రతి ఒక్క వింటర్లో కూడా మేము ఇద్దరమే మాట్లాడుకున్నాం. మాదే ఈ సినిమా. మేము ఎందుకంటే బర్రెలు గొర్రెలు మొత్తం అమ్ముకొని నేను 13 సంవత్సరాల నాడు బెమ్మంగారు జీవిత చరిత్ర చూసి ఈ సినిమా చేయాలి ఆయన ఒక పట్టుదలతో ఉన్నా. పెళ్ళి అయినాక ఒక 5-6 సంవత్సరాలు దాటినాక రూపాయి దాచి పెట్టుకుంటా ఈ సినిమా నేను చేయాలి అనుకున్నాను. ఇప్పుడు మీరు సందీప్ రెడ్డి వంగ మేనేజర్ ఉన్నారు కదా, ఆయన కలిసారా? వాళ్ళతో మాట్లాడటం ఏమైనా జరిగిందా? ఫోన్తోనే మాట్లాడాం. ఫోన్ మాట్లాడి ఏందయ్యా నువ్వు ఇటు చేసావు, మరి ఎందుకు ఇచ్చావు, మా ఇంటికి నోటీసు పంపించినావు, దేనికి పంపించావు అంటే మీకేం కాదమ్మా, మేము ఏదో పంపించాం, మీరు చేసుకోండి సినిమా అని చెబుతున్నాడు ఆయన. మేము ఎట్ట చేసుకుంటాము సినిమా? ఇప్పుడు నోటీస్ మాకు ఇత్తివి, మేము మళ్ళీ సినిమా చేసుకుంటే మేము చేసుకొని ఎట్ట చేయాలని చెప్పి మేము అడిగితే ఏం అభ్యంతరం లేదమ్మా, మీరు చేసుకోండి, మీకు అన్నీ వచ్చినాయన్నారు కదా, మీ సినిమాకు మా సినిమాకు సంబంధం లేదని చెప్పిండు. అట్ట చెబితే మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు ఆగినాక మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ నోటీస్ ఇచ్చి ఏం చెప్పిండు, మీరు ఎక్కడైనా ఈ సిరిట్న సినిమా కానీ ఎక్కడైనా మీరు గేనా చేసినా, మీరు ఏదన్నా పోస్టులు కనిపించినా, మీరు ఏం చేసినా కానీ మీకు చర్య కఠినంగా తీసుకుంటామని చెప్పి అన్నారు. మీ అట్టోళ్ళతో చదివించుకున్నాం మేము ఆయన అని చెప్పిండు. ఇదేంది మమ్మల్ని చేసుకోమంటమేంటి, మళ్ళీ కఠినమైన చర్య తీసుకుంటాము, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని మళ్ళీ చెప్పటం ఏందయ్యా అని చెప్పి ఆ ఛానళ్ళలో కూడా అడిగాం. అడిగితే ఇద్దేందయ్యా ఇట్ట అన్నారు, ఇటు చేసినారంటే ఆయనతో కూడా మాట్లాడిచ్చి ఏందమ్మా వాళ్ళు సినిమా చేసుకోమంటమేంటి, మళ్ళీ నువ్వు కఠినమైన చర్య తీసుకుంటామన్నావు, వాళ్ళు పోస్టులు చేయించుకుంటారు 33, 66 అన్నీ చేయించుకొని ఉంటే నువ్వు ఈ రకం చేస్తున్నావని మాట్లాడుతుంటే ఆ రోజు మా అబ్బాయి మాట్లాడినాక మళ్ళీ ఆ సార్ అన్నాడు, వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, చనిపోయిన యాదవ నరసమ్మ గారు, ఆమెతో మాట్లాడమని చెప్పి 2 మాటలు ఇట్నే పెట్టించే వరకు ఏందయ్యా మా సినిమాకి మీరు పంపించటం ఏంటి, మీరు చేయటం ఏంటి, మేమేదో ఒక స్పిరిట్ అని చేసుకున్నాం, మా ఈ ఊరికి నోటీసు పంపించారు, మా ఊరు అంతా డామ్ అయిపోయింది, మాకు రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా లేరు, మాకు ఏ దారి లేదని ఈ 2 ముక్కలు మాట్లాడి ఆయన పెట్టేశాడు. ఏది మేనేజర్ పెట్టేసిండు. పెట్టేసినాక ఇంకా మాట్లాడి మాకు చాలా బాధ వచ్చి ఏడుపుతా 3 లేక నీళ్ళు లేక ఇప్పుడు 2 నెలలు మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 2 నెలల నుంచి కూడా మేము ఎంత పెద్ద వాళ్ళని అడిగినా. ఇక్కడ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ఉంటారు, ఆయన కలిసారా? సురేష్ బాబు ఆయన కలిసాము, మాట్లాడిండు ఆయన. సురేష్ బాబు నాకు తెలీదు, ఆయన ప్రసాద్ ఎవరు ఆయనతో దామోదర్ ప్రసాద్, ఆయనతో మాట్లాడాము. ఆయన అయితే మాత్రం చెప్పాడు, మీ అంతటి వాళ్ళకి మేము మంచి సాయం అందిస్తామమ్మా, మీరు సినిమా చేసినారంటే చాలా ఇదిగా ఉంది, మిమ్మల్ని గురించి ఇంకా ఒక సినిమా కూడా తీయొచ్చు, మేమైతే మీకు సాయం చేస్తాము, అండగా ఉంటామని కూడా ఆయన బాగానే చెప్పిండు. ఆ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకున్న రోజు
ఆడే ఫంక్షన్ పెట్టుకుని రోజు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏం చెప్పట్లా వాళ్ళు. ఏ దానికి మేము అందరిని అడుగుతా ఉన్నాం. అడుగుతా ఉంటే వాళ్ళు ఏది మాకు సందేహించట్లే, ఏమి చెప్పట్లే. మేము ఎవరికి అడిగామా ఎక్కడ అడిగామని మేము ఇద్దరం ఏడుస్తాం మొత్తుకుంటా అన్ని. ఇప్పుడు మీరు ప్రభాస్ గారిని కూడా అడుగుతున్నారంట కదా, మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అనేసి మీరు అడుగుతున్నాం. ఆయనే మాకు దిక్కు, ఆయన చేయకపోతే మేమేం చేసామని చెప్పి కూడా చాలా చాలా పాదోగబడి ఆయన చాలా అడుగుతా ఉన్నాము. మరి ఆయనకు తెలుసో తెలీదో మాకైతే తెలీదు. మేము అన్ని రకాలుగా అడుగుతున్నాం. అయ్యా నువ్వే చెయ్యా, నువ్వేదో పెద్దోడి వంట, మా శిలమ ఇట్ట, మేము ఒక పేద రైతులము, మా రైతులు కూడా ఏదో ఎవరో వాళ్ళకి తెలియదు మాకు. వాళ్ళు మా మామేడ ఇట్ట అంటుండ్రు, ఇట్లా చేస్తుండ్రు, మాకు కేసులు వేస్తుండ్రు, లాయర్ ద్వారా నోటీసులు పంపించారు, నువ్వేదో మాకు సాయం చేయమని చాలాసార్లు అడుగుతా ఉన్నాం. మరి ఆయన ఏమీ చెప్పట్లేదు, మాట్లాడట కూడా లేదు. మరి మేము ఏమైపోవాలా అని మా కుటుంబం ఇంక శిలమాగిన పోయిందనుకో, మాకు ఇంటికి అడిగిపోతే తినటానికి లేదు, ఉండటానికి లేదు. ముందు బాకిలోల దెబ్బకి మేము చచ్చిపోవాలి. అక్కడే పోయి చచ్చిపోయే కాడికి ఇక్కడే ప్రభాస్ ఇంటి దగ్గరే పోయి చచ్చిపోదామని చెప్పి చాలా బాధగా ఉంది నాకైతే. అట్లేం చూద్దామా, ఇప్పుడు మీరు ఫిలిం ఛాంబర్ వాళ్ళు కలవండి, వాళ్ళు ఏమంటారో చూడండి, దాన్ని బట్టి అది ఉంటుంది. మీరు ఏడవద్దు, మీకు మొత్తం న్యాయం జరిగిద్ది చేసేలా. ఏమో నాకైతే ఇంతమందిని అడిగా కూడా ఎవ్వరు ఏం చెప్పట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. నేను వీళ్ళందరూ కూడా నాకు ఇంట్లో వాళ్ళు కూడా తిడతాడు. ఆయన అయితే నిన్న కూడా నాకు తిట్టాడు, అదేదో ఆ ఛానల్ కాడ మాట్లాడుతుంటే. నాకు ఎవరు ఏం చేస్తారా నా కొడుకు చచ్చిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. చాలా బాధ అయింది నాకు. ఎవరు నాకు న్యాయం చేస్తారా, నేను అంత లెక్కలో తిరిగి అందరితోటి అడుగుతా ఉన్నా. ఎంత పెద్దోళ్ళ కాడికి కూడా రమ్మంటే పోతా ఉన్నా. మేము వచ్చి 2 నెలలు, ఈ 2 నెలలకు మాకు బువ్వ లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు. ఎవరు చెప్పినా కూడా ఏం చెప్పట్లేదు. ఎన్ని ఛానళ్ళతో మాట్లాడినా, ఎంతమందికి పోయి చెప్పిన నట్టుకుమార్ అయితే నీకు నమ్మకంగా చేస్తామా, నేను వచ్చి బజార్లో కూర్చొని ప్రతి ఒక్క ఛానల్లో కానొచ్చి చెట్టు చేస్తానని ఆయన అసలు ఎంత నమ్మకంగా చెప్పాడు. ఇప్పుడు అసలు ఆయన మాట్లాడటం కూడా లేదు. చెబితే అడిగితే ఏమనుకుంటుండో ఏం మనకైతే తెలీదు. ఇక మేము ఫోన్లు మాట్లాడిన కూడా మాకు ఆ నెంబర్లు లేవు. మా అబ్బాయితో మాట్లాడమన్నాం, మరి మా అబ్బాయి ఏం మాట్లాడో మాకు తెలీదు, చెప్పలేదు. ఇంకెక్కడ అక్కడ అంతలక్కలు అడుగుతామను, ప్రతి ఒక్క ఛానల్ దగ్గరికి పోయి అడుగుతానేమను. వాళ్ళు పెద్దోళ్ళు అమ్మని కొంతమంది చెబుతారు, కొంతమంది ఏమో సరేలే పాప బీతమంది, కొంతమంది మా మాటలు తీసుకొని 10 మందికి తెలియజేస్తుండ్రు. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు మరి నాకు. మీ సమస్య తీరేలాగా చూద్దాము చెప్తారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా టైటిల్ వివాదంలో ఉంది కాబట్టి మరి సినిమా రిలీజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఫిలిం ఛాంబర్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళకి ఎంతవరకు వీళ్ళ సినిమా రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే అటు వచ్చినటువంటి నోటీసుల వల్ల వీళ్ళ సినిమా కూడా ప్రస్తుతం రిలీజ్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేరని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.